నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ ఈరోజు వ్లాగ్. సో పొద్దున్నే అయితే బట్టలన్నీ ఉతికేసిన. అందుకే ఇక్కడ బట్టలు ఆరేయడం వల్ల లైటింగ్ అనేది రావడం లేదు ముఖానికి. ఇక్కడ ఈ 4 తాళ్ళగా ఆరేసిన మళ్ళీ పైన వచ్చి దివానివి బెడ్షీట్లు అట్లే బెడ్ మంచానివి బెడ్షీట్లు అన్నీ ఉతికేసి పైన అయితే వేసేసిన. పని ఎంత అయిపోయింది. ఇంట్లో బయటికి పోదాము పని ఉంది రెడీగా అని చెప్పినాడు ఫోన్ చేసి. తీరా రెడీ అయినాక అవసరం లేదులే నేనే చేసుకొని వస్తా పని అని చెప్పినాడు. సరేలే ఇంకా మనం చేసేది ఏం లేదు కదా అని నిన్నటిది అయితే పప్పు ఉంది, అందుకోసము అన్నం అయితే పెట్టేసిన. అన్నం అవుతుంది. రాత్రి తోమిన సామాన్లు అనమాట ఇవన్నీ సర్దాలా. పొద్దున్న లేస్తానే బెడ్షీట్లు ఇవి ఉతుక్కోవడమే అయిపోయింది నా పని. ఆ గుడలు ఇవన్నీ ఈరోజు బెడ్షీట్లు మళ్ళీ వేయాలా. ఉతకడం ఒక ఎత్తు అయితే అవి వేయడం ఒక ఎత్తు. అన్నం అయితే అవుతుంది. పప్పు ఉంది. తాలింపుకి ఏమన్నా తీసుకురా అంట వచ్చిన తర్వాత. బయటికి ఏం పోయినాడు కదా, మళ్ళీ ఫోన్ చేస్తే అదొక గొడవ. అందుకోసం వచ్చిన తర్వాత అడుగుతా తాలింపుకి ఏమన్నా తీసుకురా అనేసి. అన్నం అయితే అయిపోయింది. పప్పు ఊరగాయ అయితే వేసుకొని నేనైతే తినేస్తాను. ఆయన ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. నేనైతే ఫోన్ చేయలే, నేనైతే తినేస్తాను. మధ్యాహ్నం దివానికి అయితే బెడ్షీట్ మొత్తం వేసేసిన. బెడ్రూమ్లో అయితే ఇంకా వేయలే, దివానికి మాత్రం వేసిన. బెడ్రూమ్లో ఒక్కదాని వల్ల కాదు, అందుకని దివానికి మాత్రం వేసేసిన. ఇంత నీట్గా ఉంది కదా, కూర్చొని మొత్తం గబ్బు చేసేస్తాడు. మా ఇంట్లో పిల్లలు అవసరం లే, ఆయన ఉంటే చాలు పిల్లలలాగా. ఇప్పుడైతే వచ్చినాడు. టైం ఎంత చెప్తా, 2:40 అనుకోండి, ఒక్క నిమిషం తక్కువ. ఇప్పుడు వచ్చినాడు. పొద్దున్న పోయి అన్నం తినలే ఏం తినలే. ఇప్పుడు వచ్చినాడు. మూతంతో ఎట్లా వేసుకొని వచ్చినాడు చూపిస్తా. ఇప్పుడు వచ్చినాడు. తెలియదు, చెప్పాలా నువ్వు తింటావో లేదు నాకేం తెలుసు. ఎప్పుడు తింటావులే ఫ్రెండ్స్, ఇప్పుడు తింటావు లేదా నాకు చెప్పాలి కదా ఫ్రెండ్స్. పొద్దున పోయినా ఫ్రెండ్స్ చెప్పాలి కదా. నేను అవన్నీ చెప్పలే. బయటికి పోయినాడు. చపాతి పిండి విసుకుతా ఉన్నా నేను. పోయి ఈ పాల ప్యాకెట్ తీసుకొని వచ్చినాడు, టీ పొడి తీసుకొచ్చినాడు. ఏమి ఇంత చిన్నవి తీసుకొచ్చినాడంటే పెద్దవి లేవంట పోయినా అట్లా. ఇవి తీసుకొని వచ్చినాడు. టీ పెట్టమన్నాడు. ఇంతలో అయితే కరెంట్ పోయింది. చపాతీ చేసి చికెన్ కర్రీ చేయమన్నాడు. అనమని లేదు, నేనే చపాతీ చేస్తే చికెన్ తెచ్చుకోపోన్నా అంటే తింటాడు కదా బాగా చికెన్ అట్ట అయితే అని తెచ్చుకోపోన్నా. టీ పెట్టి తాగేసి పోతానన్నాడు. చికెన్ ఆయనతోనే చేపిస్తా, ఏమంటాడో చూద్దాం. బయట అయితే కూర్చోండాడు, అందుకే నేను చిన్నగా మాట్లాడతాను. చికెన్ నువ్వు చేయంట. మూతి ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి చూస్తానండి. చెప్తా. టీ ఇచ్చిన పిండి అయితే జల్లి పెడతా ఉండ. ఒక పక్క చెమటలు కారిపోతున్నాయి. కరెంట్ పోయింది. ఫ్యాన్ హాల్లో వేసామనుకో వంట రూమ్లోకి బాగా గాలి తగులుతుంది. అస్సలు చెమటలు కారిపోతున్నాయి. ఒక పక్క పిండి జల్లి పెడతాను, ఒక పక్క టీ ఉడుకుతుంది. ఏమో జమ్మని కుజ్జు వేసుకొని బయట కూర్చొని పిండి తీసుకేసి పెట్టేసి అంతలోకి టీ ఉడికిపోతుంది. అబ్బా అబ్బా. ఈ తెల్లగుడ్డలు వేసుకుంటే తులసి కుంకుమ అయితే ఎర్రగా అయిపోతాయి. ఇదొక సాగు గుడ్డలతో తెల్లగుడ్డలు వేసుకోవాలంటే. పిండి అయితే కలిపేసి పెట్టేస్తాం. టీ అయితే ఉడికిపోయింది. కరెంటు కూడా వచ్చింది. పిండి కూడా పిసికి పెట్టేసిన. ఇప్పుడైతే టీ ఇచ్చేటప్పుడు అడుగుతా, చికెన్ నువ్వు చేయబ్బని ఏమంటాడో చూద్దాం. మూతి 36 సొట్టలు మారిపోతుంది చూసి ఎట్ట మారిపోతాడు. కానీ ఈ మధ్య పాపం బిడ్డకు చీటికి మాటికి కోపం అనేది ఎక్కువ వస్తుంది ఈ 2-3 రోజుల నుంచి. ఏమంటాడో చూద్దాం. బా సౌండ్ తగ్గి బా. దబా చూడ, చికెన్ తీసుకొచ్చా చెయ్యి. చికెన్ నేను చపాతి చేస్తా. ఏం బా వీడియో పెడితే చేస్తాను చెప్పి భయపడతా అనుకున్నావా? నేను చెప్పలే. మూతి 36 సొట్టలు తిప్పుతాడు. రోజు ఒప్పుకుంటదు, ఒక్కరోజు కాదు రోజు ఒప్పుకుంటదు. అరే ఏమైంది ఒక చిల్లక్కకు ఈరోజు దెబ్బలు పడినాయి బాగా.
నువ్వే ప్లేట్ తీసుకుని కొట్లు ఇవ్వా నన్ను అని చెప్పి ప్లేట్ నాకు ఇచ్చి ప్లేట్తో నేను కొడతాంలే బాగా అనుకుంటే నన్ను బొచ్చంతా ఇటు వేసి కొట్టినాడు అంతా. ఎప్పుడు నువ్వే కదా కొడతావు. నేను ఎప్పుడు కొట్టే దెబ్బలు నువ్వు ఒకసారి కొడితే చాలు. ఈ రోజు కసి తీర్చేసుకున్నా ఒక వీడియోతో. తల వస్తాను షార్ట్ వీడియో అని చెప్పి కూర్చోబెట్టి నువ్వే కొట్టలే గిన్నె నువ్వే తీసుకో ప్లేట్ అని చెప్పి చేతులతోనే కొట్టినాడు. పిండి కూడా బాగా అయితే నానిపోయింది. ఇంకా చపాతీలు అయితే వేస్తాను. అయితే కూర తీసుకురాని పోయినాడు, వస్తానని చెప్పినాడు. ఇది చేసి పక్కన పెట్టేస్తే బాగుంటుంది. మళ్ళీ చపాతీలు వేడిగా అది వేడిగా ముందుగానే వాతావరణం అంతా వేడిగా ఉంది. నేనైతే బండ మీదనే చేస్తాను చపాతీ. ఎందుకంటే బండ కడిగేస్తాను నీట్గా, కడిగి ఆరబెట్టేసి ఇప్పుడైతే చేస్తాను. ఏమని తల మీద కొట్టినాడు, తల అంతా నొప్పి వస్తుంది. షార్ట్ వీడియో చేసినాము, రీల్ ఒకటి కొట్టినాడు. ఆ చేతులు ఇట్టుంటాయి రాడ్లు నెట్టు, వాళ్ళు సురుకు తగులుతుంది ఊరికట్ట కొట్టినా కూడా. తల అయితే విపరీతంగా నొస్తూ ఉండదు. అంతలే వచ్చే తలకి చపాతీలు చేసి పక్కన పెట్టేస్తే చపాతీలు అయిపోతానే మళ్ళీ కూర చేసేస్తే అయిపోతుంది. తింటాడని తినాడు. ఏదన్నా రోజు అన్నం తినాలన్నా కూడా విరక్తి పుడుతుంది మనుషులకి. అందుకోసం చపాతీ అయితే చేద్దాం, తింటాడు. నీసు అయితే మామూలే కదా, ఆయన నీసు లేనిది మొదటి కదా. అందుకని ఆ చికెన్ ఊరగాయ తెచ్చుకున్నాడు. మధ్యాహ్నం కూడా పప్పు చికెన్ ఊరగాయ వేసుకొని ముక్కలో తినేసి నేను తిని ఆయన తిన్నాడు. చపాతీలు అయితే రుద్దేస్తాను. నేను నూనెతోనే రుద్దేస్తా, ఈజీగా వచ్చేస్తుంది నూనెతో. పిండి వేసి రుద్దామనుకుంటే పిండి మళ్ళీ మాడి చపాతీకి అంత నల్లగా అవుతుంది, అది నాకు నచ్చదు. అందుకోసమని చపాతీని ఇట్లా నూనె పోసేసి రుద్దేస్తా. లైట్గా కొంచెం నూనె ఆల్రెడీ వేసింటే కాబట్టి అది అట్లా వేసేసి కాల్చేస్తా రెండు పక్కల. ఈడ పెనం సన్నమంట పెట్టుకొని ఒక పక్క రుద్దుతాంట ఒక పక్క కాల్చేస్తాంట, గబగబా అయిపోతుంది. మళ్ళీ పెనం ఆఫ్ చేసేది గిప్చేది ఏం లేకుండా చేసేస్తా. చపాతీ అయితే అయిపోయింది, చపాతీలు చేసేసిన. ఇప్పుడు ఈ బండంతా సబ్బేసి కడిగేసి నీట్గా, ఎందుకంటే ఆ నూనె ఎంత అయింది కాబట్టి నీట్గా కడిగేసి ఇంకా చికెన్కి స్టార్ట్ చేయాలి. చికెన్ తీసుకొచ్చినాడు, అర్ధ కేజీ ఏమో తెచ్చినాడు. చికెన్ చేసేయాలి. చికెన్ చేసిన తర్వాత చూపిస్తాను. చికెన్ అయిపోయింది, చపాతీ అయిపోయింది. బయట అయితే ఫుల్ గాలి తగులుతుంది, చల్లగా ఉంది. బయట కూర్చొని తిందామని అడిగినా, కూర్చుందామన్నాడు. అన్నీ పెడుతున్నాడు ఆడ. ఎత్తుకొమ్మ పెట్టు, నేను వండినా కాబట్టి నువ్వు పెట్టు. ఏడుస్తాడు పని చేయాలంటే ఏదన్నా. ఆడైతే కూర్చొని తింటాను బయట, ఎందుకంటే బల చల్లగా ఉంది గాలి. వాన ఏమన్నా పడుతుందో ఏమో తెలియదు కానీ చల్లగా తగులుతుంది గాలి. ఈడైతే కూర్చొని తింటాం ఈరోజు. చల్లగా తగులుతుంది. కిటికీ తెరుస్తా, కాలుతుంది. ఓ నువ్వు పెట్టుకునే నాకు పెట్టలే, అవసరంలో పెట్టుకుంటా. పెట్టినాడేమో అని నేను అనుకున్నా. నువ్వే పెట్టుకుంటావు అనుకో. నాకు వద్దులే, నాకు ఒక్కరోజు ఎక్కువ మూతలు పెట్టి మూత. ఇంకా పైన కూర్చుంటే చల్లగా ఉంటుంది. ఆనందం అన్నట్టు బయట గాలి తోలుతామని వాన పడాలి. మనకు రాదా బందా బా వెనక కృష్ణుడు ఉన్నాడు బా. వాము పెట్టేసి కదా అట్టా ఏం కాదు. మంచిగా మామూలుగా బయట కూర్చోము, కానీ ప్రశాంతంగా ఉండాలి. బయట సమంగా గాలి తోలుతుంది కిటికీలో లోపల నుంచి, అందుకు బయట కూర్చున్నాం. వేడిగా చపాతీ చికెన్ అప్పుడప్పుడు అటు కూర్చొని తింటే బాగుంటుంది. అలా కూడా అరుస్తున్నారు, ఎందుకంటే బోర్గా ఫీల్ అవుతాం కాబట్టి ఇద్దరం అప్పుడప్పుడు ఇట్లా అన్నీ చేస్తుంటే హ్యాపీగా ఉంటుంది. చికెన్ కూడా బాగా కుదిరింది. వెరైటీ చేసిన ఈరోజు
ఏం బాగా తిరుక్కొని అనుకునే దానికి బాగుంటుంది వాడికి ఉన్నట్టుండి కొడతాను గాలి మేము ఈ గుడ్డ పెట్టాం కాబట్టి ఇంకా తగలలే అంటే ఇంకా ఎన్ని ఎగిరిపోతాయి చెట్లు. వాన పడాలి, గాలి తోలితే వాన పడాలి. వాన పట్టలే బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో గుడ్ నైట్.